హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ పిండితోటి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే బోండాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బోండాలు అయితే నార్మల్ బోండాల కన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండి వాడతానండి, మీరు ఫ్రెష్గా ఉన్న ఇడ్లీ పిండి అయినా వాడుకోవచ్చు. ఇలా వేసుకొని ఇలా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చండి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా చేతితోటి బోండాలు వేస్తే వచ్చే విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ప్యాన్కి సరిపోయిన పునుగులు వేసుకోవాలండి. ఇలా ప్యాన్కి సరిపోయిన పునుగులు వేసుకొని వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాల్ని తయారు చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో కూడా ప్యాన్కి సరిపోయిన బోండాలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితోటి బోండాలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా రెడీ చేసుకున్న బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఈ బోండాల్ని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.